పెళ్ళైనాక ఏ ఆడపిల్లైనా అమ్మగారింటికి చుట్టమేరా. ఇప్పటికి నా పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుందా, కానీ ఒక్కసారి కూడా మా అమ్మ నాయనకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా మా ఇంటికి పోలేదు. ఎక్కడో మొహమాటం అనమాట. చెప్పేపోతా అమ్మ నేను ఇంటికి వస్తున్నా ఈ రోజు అని చెప్పి. పండగలకు పబ్బాలకు ఎట్లాగో పోతాం అనుకోండి, పండగ వస్తుంది అంటే చాలు అమ్మ నాయన ఇంకెప్పుడు ఫోన్ చేస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తప్పుడు పోతే చుట్టుపక్కల సూపులు మొత్తం మన మీదనే ఉంటాయి. ఏదైనా పంచాయతీ పెట్టుకుని వచ్చిరా ఎంది పిల్లమ్మగుడు ఇట్లా ఇన్నే ఉంటుంది నీ బిడ్డ వచ్చి అని. వాళ్ళకేం తెలుసు అమ్మ నాయనతో నేను ఇన్ని రోజులున్నా మనకు ఉండాలన్న కోరిక చావదు, అది పోదు అని. ఇక ఏ ఆడపిల్లకైనా అన్నదమ్ములకు మించిన బలం ఏముంటది చెప్పండి. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. మా అన్న ఈ రోజు మా ఇంటికి వచ్చింది అనమాట. ఎక్కడో వర్షం పడుతుంది రోయ్. మా అన్న వాళ్ళ ఊర్లో నుంచి సిటీకి పర్మనెంట్ గా వస్తున్నారు అన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినోరా. అది కూడా మాకు దగ్గరలో రూమ్ తీసుకుని ఉండే అనమాట. కానీ ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, కాలేజ్ కి దూరం అయిపోతుందని చెప్పి. ఏదేమైనా రక్త సంబంధమే కదా. ఇక మా అన్న ఇంటికి వస్తున్నాడు అంటే మా ఆయన మామూలుగా ఎక్కిరి అన్న మీ అన్న వస్తున్నాడు అని ఆగుతలేవు ఈరోజు హుషారున్నావు కానీ. మరి ఎట్లుంటది మన బరువు బాధ్యతలు మొత్తం నెత్తి మీద వేసుకొని మోసి ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటది. ఆడపిల్లకైనా మాటల్లో చెప్పగలుగుతామా చెప్పండి. మీకు మీ అన్నదమ్ములతో బాండింగ్ ఎట్లుంటది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు.